एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानात् కాలేజ్ కరెస్పాండెంట్ గారు రవీంద్ర బాబు గారు, గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎంఈ మధుసూదన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగోపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇప్పుడే మనకు ఎంఏ గారు చెప్పారు 2-3 మాటలు. నాకు తెలిసి అవన్నీ కూడా మీకు వింటానే ఆ యొక్క విషయం లోతు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇదేదో ఒక హెల్మెట్లు ఇచ్చేదానికి నేను ఇక్కడికి రాలే, హెల్మెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దీనిపైన ప్రధానంగా అవగాహన కావాలనేటువంటి కార్యక్రమంతోనే ఇక్కడ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీనిపైన చాలా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వయసులో మనకు జనరల్గా కూడా మీ వయసులో పెద్దగా మీకు ఆలోచన అంత మీ టీనేజ్లో దీని ప్రభావం ఎట్లుంటుందనే దానిపైన కూడా ఎవరు ఆలోచించారు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే ఉండింటాం. ఎందుకంటే మీ వయసులో మా దగ్గర కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా 100 కిలోమీటర్లు పోదామా, 110 కిలోమీటర్లు పోదామా, ఆ రోజు హెల్మెట్లు కూడా లేవు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా నేను మనందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే ఎంవీఆర్ గారు చెప్పినారు, అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావాల్సినటువంటి లైసెన్సులు కానీ మీరు అన్ని ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్ని కూడా ఇమీడియట్ గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్సులు లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్లకు ఇదే కాలేజీలో మీకు లైసెన్సులు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే లైసెన్స్ తీసుకోవడమే కాదు కానీ ఆ బండిని మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. హెల్మెట్కి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి హెల్మెట్స్ వాడాలా, హెల్మెట్ ఏ సైజు వాడాలని కూడా ఇప్పుడు మనకు మధుసూదన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఉండేది ఏదైతే ఆ హెల్మెట్ స్ట్రెంగ్త్ కూడా, అంటే ఈరోజు చాలా రోడ్డు పక్కన కూడా చాలా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని వాడిన దానివల్ల కొన్ని నాసి రకం హెల్మెట్లు వాడిన దానివల్ల హెల్మెట్ వేసుకున్నా కూడా ప్రమాదాలు లోటవుతారు. దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం వాడేటువంటి హెల్మెట్ కూడా కరెక్ట్ అయింది ఉందా లేదా. ఈరోజు మధుసూదన్ చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి గ్లాస్ నైట్ టైం పోయేటప్పుడు దానివల్ల రిఫ్లెక్షన్ కానీ ఇంకేదైనా కంట్లో పడినప్పుడు కానీ సడన్ గా బండి ఆపితే మీదకు వచ్చి పడడం కానీ ఇవన్నిటిపైన కూడా జాగ్రత్త తీసుకోవాలా, అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరందరూ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాబట్టి మాదక ద్రవ్యాలపైన కూడా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే మాదక ద్రవ్యాలు అనేది ఈరోజు ఎక్కడంటే అక్కడ దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో ఎవరో ఒకరు అలవాటు పడి మన స్నేహితుల ద్వారా అది మనం అలవాటు చేసుకోగలిగి తీసుకుంటే తప్పనిసరిగా దాని ప్రభావం ద్వారా చాలా నష్టాలు జరుగుతాయి. ఈ వయసులో ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా చదువుపైనే ధ్యాస పెట్టి మీరు మీ యొక్క కెరీర్ మీ ద్వారానే చేసుకొని భవిష్యత్తులో జీవితంలో మీరు పైకి ఎదిగితే మీరు ఆ కుటుంబానికి మేలు చేస్తారు, చదివినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా మేలు చేస్తారు. కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హెల్మెట్ అనేది తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా వాడండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులకు కానీ వారందరికీ కూడా చెప్పి ఈ రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో దానిపైన అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.